హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు మామిడికాయతో కోరు పచ్చడి పెడుతున్నాను. ఎంత బాగుంటుందో కోరు పచ్చడి అయితే ఇడ్లీలోకి, దోశల్లోకి వేసుకోవచ్చు, రైస్లోకి, వేడివేడి అన్నంలోకి పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. వీటికి మంచి కాయలు తీసుకోవాలండి. గట్టిగా ఉండాలి, కాయ పుల్లగా ఉండాలి. రసాలు అయితే ఇంకా బాగుంటాయి. అవి దొరకకపోతే ఇలాంటి పుల్లటి కాయలు ఏవైనా సరే వేసుకోవచ్చు. కొన్ని కాయలు బాగా విపరీతమైన ఎర్రి పులుపు ఉంటాయి, అవి ఎక్కువ పచ్చడి నిల్వ ఉండదు అనమాట. కొన్ని పచ్చళ్ళు నిల్వ ఉండవు, బాగా ఎర్రి పులుపు కింద ఉంటాయి అనమాట. ఆ కాయలు అయితేని మామూలుగా పుల్లటి కాయలు ఉంటే సరిపోతుంది అనమాట. అవి నేనైతే ఈ సైజు కాయలు చూడండి, పెద్ద పెద్ద కేజీకి 3 కాయల కన్నా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువైతే 3 లేదా 2.5 తూగితే అంతంత కాయ ఉంది. ఒక్కొక్కటిని 6 కాయలు తీసుకున్నా, అంటే 1 డజన్ కాయలు. ఇవి బాగా చెక్కేసుకోవాలండి. ఫస్ట్ నీళ్ళలో వేసేసుకుని కోసి తెచ్చుకున్నాక, అంటే ఊరి నుంచి రాయచూరిని తెచ్చుకున్న కాయలు అనమాట, మా వదిలిచ్చిన కాయలు. అయితే ఇవి నీళ్ళలో వేసేసుకున్న కాయలు మనం కోసేటప్పుడు తుడిచేసుకుని శుభ్రంగా ఒక పావు గంట 10 నిమిషాలు ఆరిపోయాక అప్పుడు చెక్కుకోవాలి. చెక్కేసుకుంటాం కదా, కొంచెం తడి ఉంటే ఏమైంది అనుకుంటే పచ్చళ్ళు పాడైపోతాయి. తడి పొడి లేకుండా చూసుకోవాలన్నమాట. ఇగో కాయలు చూడండి, ఫ్రెష్ కాయలు చట్నీ నుంచి కోసిన కాబట్టి ఎంత నిగనగలాడిపోతూ భలేగా ఉన్నాయి కదా కాయలు అయితేని. ఇవి చెక్కేసి మీకు చూపిస్తాను నేను మొత్తం అన్నీ. మొత్తం ఇలా చెక్కేసుకున్నాక మనం తురుముకోవాలి. అయితే తురిమే దాంట్లో ఇలా పెద్ద హోల్స్ ఉంటుంది, అది కానీ లేకపోతే చిన్న హోల్స్. మీకు ఆ తురుము కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు. అంతాను మనకి ఈ తురిమింది కరెక్ట్గా అలా చిన్నగా తురిమింది మనకు పచ్చట్లో కనపడాలంటే కాయ ఎప్పుడు పరువు రాకూడదు, గట్టిగా ఉండాలి. కాయ పరువు రాకముందే కాయ పెట్టుకోవాలి. అప్పుడు అలా కొంచెం ఏమైనా పరువు వచ్చింది అనుకోండి, మెత్తగా గుజ్జులాగా అయిపోద్ది అది మొత్తం. పచ్చడి ఫస్ట్ చూడడానికి బాగుండాలి. చూడడానికి బాగున్న తర్వాత మనకి తినాలనిపిస్తుంది. చాలాసార్లు చూడండి, ఏదైనా సరే చూసిన తర్వాత రంగు అదంతా చూడడానికి బాగుంది అనిపిస్తేనే అప్పుడు తినాలనిపిస్తుంది కదా. అలాగా చూడడానికి కూడా అందంగా కనపడాలన్నమాట. ఫస్ట్ ఇదిగోండి ఇలాగా తురిమేసుకుందాం. ఇదిగోండి ఇలా ఉండాలి తురుము అయితేని. ఇదిగోండి కనపడట్లేదు కదా హోల్స్, ఇవి చిన్న హోల్స్ చూసారు కదా, ఈ చిన్న హోల్స్ నుంచి చేస్తున్నాను అనమాట. ఇక్కడ మొత్తం 6 కాయలు మొత్తం శుభ్రంగా కోరేసాను. ఇదిగో ఒకసారి చూడండి ఎలా కోరేనో మీకు చూపిస్తాను. తురుముకున్న తురుము చూడండి ఎంత చక్కగా ఉందో కదా. అయితే దీన్ని ఇప్పుడు మనం కొలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇంక ఇలాగా ఏదన్నా ఒక కప్ తీసుకుని, ఇలా మరీ నిండుగా కాదండి, ఇలా నేను చూడండి తలగొట్టు కరెక్ట్గా ఎలా వేసాను. ఓ కుక్కూరైన అవసరం లేదు. ఇలాగే ఎన్ని కప్పులు అవుతాయో ఒకసారి చూసుకుందాం. 2 3 4 కప్పులు అయింది కదా. ఇది కొలత అనమాట. మనం అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా చేసేసుకుని దీన్ని ఎండలో పెట్టేసుకోవాలి. మనం పోపు అన్నీ రెడీ చేసుకునేదాకా అరగంట అయినా గంట అయినా పర్లేదండి. ఎండలో పెట్టేసుకున్నాం అంటే పచ్చడి మనకి నిల్వ ఉంటుంది అనమాట. పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఏంటంటే స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఎందులో వేయించుస్తాను అనమాట. మెంతులు మామూలుగా కొంచెం ఒక 4 కాయలు అనుకోండి, చిన్నవి అయితే కొంచెం మామూలు సైజు కాయలు అయితే ఒక 4 స్పూన్లు మెంతులు వేసుకోండి. ఇప్పుడు నేనేంటంటే మీకు కొంచెం మరి 8 స్పూన్లు అలా వేసుకోవాలి. కొంచెం పెద్ద కాయలు 6 కాయలు కదా, అందుకు ఒక గుంటగరిటె వేసుకోండి. మీరు మనం గుంటగరిటె పులుసులో వేసుకుంటాం, గుంటగరిటె ఉంటుంది కదా, అలాంటి గుంటగరిటెతో ఒక గుంటగరిటె మెంతులు వేసుకోండి. లేదా 8 నుంచి 10 స్పూన్లు మనం మెంతులు వేసుకోవాలన్నమాట. అలా దీనికి 1 స్పూన్ అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదు. అలానే మరీ ఎక్కువ వేసేసుకోకూడదు అనమాట. ఈ మంచి సువాసన వస్తాయండి, అప్పటి వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ కూడా మారుతాయి. ఇదిగోండి మెంతులు అయితే వేగిపోయినాయి చూడండి. ఇలా మంచి రంగు వచ్చాక అప్పుడు మెంతులు తీసేసుకుందాం. ఇదిగోండి ఆవాలు కూడా సేమ్ అలాగే ఒక గుంటగరిటె వేస్తున్నాను. అంటే ఒక 10 స్పూన్లు అయినా సరే ఆవాలు పడతాయండి ఇందులో. పైన కూడా కొంచెం పర్వాలేదు, అంటే అంత డేంజర్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే ఆవాలు సగం వేయకూడదు, బాగా వేయించుకోవాలి. ఇదిగోండి ఆవాలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత ఆవాలు మెంతులు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బరక కాదండి, మెత్తగా పౌడర్ చేసేసుకుని చూపిస్తాను. ఇదిగోండి పల్లి నూనె మనం ఏ కప్పుతో అయితే తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు పల్లి నూనె వేసుకోవాలి. ఇదిగోండి 2 కప్పులు వేస్తున్నాం కదా, అంటే 1/2 కేజీ నూనె పట్టిందండి కరెక్ట్గా. ఇది 1/2 కేజీ అంటే సగం ప్యాకెట్ పట్టేస్తుంది అనమాట పల్లి నూనె. ఇదిగోండి ఆయిల్ అయితే కాగింది, వేసుకున్నాం కదా. పల్లి నూనె వేసుకోవాలండి, లేదా నువ్వుల నూనె వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు మెంతులు. ఈ మెంతులు అలాగే ఆవాలు కూడా వేగాలి. ఆవాలు వేయకుండా నేను 1కి 2 సార్లు చెప్తున్నాను, ఆవాలు వేయకుండా అస్సలు ఏ దాంట్లో అయినా సరే వేయకూడదు. బాగా వేగనివ్వండి ఆవాలు అయితేనే.
ఆవాలు ఇలా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసేసుకుని వేసుకోండి. కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తుందని వేడికి వేగిపోతుంది. కరివేపాకు అనమాట, ఫ్రెష్ కరివేపాకు. బాగా కాగింది కదా నూనె, మనకి ఈ వేడికి బాగా వేగిపోతుంది, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తాను అందుకే. ఇదిగోండి, ఇవి మంచి కలర్ వస్తాయండి. మనకి చల్లారిపోతే సరిపోతుంది. చల్లారిపోయే వరకు మనం కారం ఇవన్నీ కలుపుకుందాం. ఫస్ట్ మనం ఉప్పు కారం ఇవన్నీ కలిపేసుకోవాలి విడిగా, తర్వాత పచ్చళ్ళలో కలుపుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే అలా డైరెక్ట్గా వేసేస్తాం కదా, దానికన్నా ముందే ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసుకుని అప్పుడు పచ్చళ్ళలో కలుపుకోవాలి. అయితే ఎంతెంత వేయాలో కరెక్ట్గా చూడండి. ఎందుకంటే టమాటా పచ్చడి పెట్టినప్పుడు ఎల్లుల్లిపాయ వేయలేదా, అందులో ఉప్పు వేయలేదా, ఏమంటే ఉప్పు వేయకుండా టమాటా పచ్చడి పెడతానండి, పోనీ తర్వాత నేను రుచి చూసాకన్నా నాకు తెలిసేది ఉప్పు వేయలేదు అని చెప్పి ఇలాగా కామెంట్స్ పెడుతున్నారంటే స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. మరి కరెక్ట్గా చూడాలి, మేము పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి కొలత చూపిస్తాను. ఇదిగోండి ఉప్పు, రాళ్ళుప్పు మెత్తగా పౌడర్ వస్తుంది కదండి. ఇదిగోండి ఉప్పు, రాళ్ళుప్పు మెత్తగా పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ అనమాట. మనం ఏ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడైనాండి ఎండలో పెట్టుకోవాలి ఉప్పు. అది మనం పెట్టుకున్నామంటే మనకి పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇదిగోండి ఉప్పు అయితే ఎంత తీసుకున్నాం అంటే, ఏ కప్పుతో అయితే మనం తురుము తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు తురుము తీసుకున్నాం కదా, ఒక కప్పు కన్నా కొంచెం ఎల్తుగా ఉప్పు తీసుకోవాలి. లేదా మీకు వద్దు ఎక్కువ ఉప్పు అయిపోద్ది, ఉప్పు చాలా తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం సగం వేసుకోండి. ఎందుకంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో 4 కప్పుల తురుముకి నేను ఒక కప్పుకి కొంచెం ఎల్తుగా తీసుకున్నాను ఉప్పు అయితేని. ఓకేనా. చూడండి, కాయ పులుపుని బట్టి కూడా ఉప్పు తీసుకోవాలి, అది కూడా చూసుకోండి. మనం ఉప్పు ఇంతే అన్నాను కదా అని కదండి, మన కాయ ఎక్కువ పులుపుగా ఉందనుకోండి, అప్పుడు పులుపుని బట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది మనకి. ఈ కారం నేను కర్ణాటక కాయలు, బెడగి కాయలు అంటారు కదా, అవన్నీ కలిపి ఆడిచ్చిన కారం అనమాట. ఆవకాయ కారం. ఆవకాయ కారం ఎప్పుడు కూర కారంలాగా ఉండదండి మనకి, ఎందుకంటే కొంచెం మరుంగా ఆడుకుంటాం అనమాట కారాన్ని. 4 కప్పులు తురుముకి ఇగోండి ఇక్కడ ఒక కప్పు వేసాను కదా, కప్పున్నర వేస్తున్నాను అనమాట. కారం మాత్రమే కప్పున్నర వేస్తున్నానండి. మీ కారం మరీ ఎక్కువగా గొడ్డు కారంలో కారం ఎక్కువగా ఉంది అంటే ఒక కప్పు వేసుకోండి, లేదంటే ఇలాగా కప్పున్నర వేసుకోండి. సరేనా. ఇదిగోండి ఆవాలు మెంతులు మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి, బరకలాగా అది లేకుండా పౌడర్ చేసేసుకోవాలి. ఇలాగ ఇందాక వేయించుకున్నాం కదా అవన్నమాట. అవి తర్వాత ఎల్లుల్లిపాయలు ఒక 5 ఎల్లుల్లిపాయలు అండి, ఇంతంత ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి పొట్టు తీసేసుకుని అక్కడక్కడ పొట్టు కింద ఉన్నా కొంచెం పర్లేదు, కొద్దిగా కచ్చాపిచ్చకని దంచేసుకోవాలి. కావాలి మాకు ఇలా దంచుకుని ఇలాగ ఇష్టం లేదు అని అంటే పోపు వేసుకున్నాం కదా అప్పుడైనా వేసేసుకోవచ్చు. నేనేంటంటే ఇలా కచ్చాపిచ్చ కింద కొంచెం చితక్కొట్టేసుకుని అప్పుడు ఇలాగ కలిపేసుకుంటాను అనమాట. ఇంక నూనెలో అది వేయను, మీకు కావాలనుకుంటే నూనెలో వేసుకోవచ్చు. ఇక ఇలా కలిపేసుకుంటాను. ఈ 3 ముందే కలిపేస్తాను, ఒక్కొక్కటి వేసి పచ్చడిలో కలపను, ఇలా ముందు కలిపేసుకుని అప్పుడు పచ్చళ్ళలో వేసుకుంటాను అనమాట. మొత్తం 3 రకాలు అన్నీ చక్కగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు పచ్చళ్ళలో కలుపుకుందాం. ఇందులో కొద్దిగా ఒకటి వేయాలండి, మర్చిపోయాను, మీకు చూపిస్తాను ఉండండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్లు అంతా లేదా 1/2 టీ స్పూన్ వేసుకోండి. పసుపు వేయకుండా ఏ పచ్చళ్ళలో పెట్టకూడదు. ఫస్ట్లో ఏదైనా ఎలా పెట్టేస్తుంటే మా పిన్ని వాళ్ళందరూ తిట్టేసేవారు, అసలు పసుపు వేయకుండా ఏది చెయ్యొద్దని ఇవ్వరు అనమాట. వేయకపోతే ఉరికినేవారు కాదు, తినేవారు కాదు వాళ్ళు. ఇదిగోండి ఇలా వేసుకుని ఒక్కొక్కసారి చేత్తోనే కలిపేసుకోవాలండి, మొత్తం కలవాలి బాగాను. ఇదిగోండి చక్కగా ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అండి నేను మొత్తం ఒక 5 పాయలు వేసాను కదా, ఇంకా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సరే కలిపాక ఎలాగుందో పెట్టమంటారా ఒక ముద్ద? బాబోయ్ తిట్టేసుకుంటారు నన్ను, ఈవిడ ఎప్పుడు చూసినా ఎలాగైనా ఊరెవరుతుందని కదా. చూడండి ఇప్పుడు నూనె ఇందులోనే పోసేస్తాం, చెయ్యితో కాదు అప్పుడు గరిటతో కలుపుతాను అనమాట. కొంచెం నూనె వేసి స్పూన్ ఇచ్చి అందులో ఆవాలు ఎన్ని కదా. చూసారు పచ్చడి పట్టుకుని కలుపుతున్నాను, తుడుతున్నాను. మరి వేస్ట్ చేసేసుకుంటారేంటి ఈ నూనె అంతాను కదా. పచ్చడి అంతా కలిసేలాగా ఫస్ట్లో ఇలాగ నూనె కింద అనిపిస్తుంది, ఎందుకంటే పచ్చట్లు పీల్చుకోవాలి కదా, మొత్తం అంతా వెళ్ళాలి కదా, అందుకు జాగ్రత్తగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం. మీకు కలిపేస్తే కరెక్ట్గా సరిపోద్దండి నూనె. ఈ కొలతల లెక్కన కనుక మీరు చేశారనుకోండి పచ్చడి, అసలు మీరు ఎవరిని ఏమీ అడగక్కర్లేదు, ఈ కొలతలు చాలు మీకు. ఇదిగోండి పచ్చట్లోనండి ఒక్క పావు గంట అయినా పడుద్ది మనం ఇలా కలిపేసుకున్న తర్వాత నూనె పైకి తేలాలంటే. ఇప్పుడు ఇంకా కలుపుతున్నాం కదా అందుకు మీకు కరెక్ట్గా
నేను చెప్పిన కొలతకైతే కరెక్ట్గా సరిపోద్దండి 1/2 కేజీ నూనె అయితే. ఇంకా లేదు కొంచెం ఎక్కువ కలుపుకోవాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు మీరు కావాలంటే కలుపుకోవచ్చు. ఉప్పు మెయిన్ అండి. ఉప్పు నూనె కరెక్ట్గా ఉన్నదంటే పచ్చడి ఎన్ని రోజులైనా మీకు పచ్చడి పాడవదు. ఇప్పుడు నేను ఒక జాడీలోకి తీసేసుకుంటానండి. తర్వాత మళ్ళీ 3వ రోజు మళ్ళీ ఒకసారి కలుపుతాను. ఉప్పు సరిపోకపోయినా ఏ పచ్చడైనా 3వ రోజు కలుపుకోవాల్సిందే. ఆ కలుపుకున్నాక ఏమన్నా సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకుని వేసేసుకోవచ్చు. లేదంటే ఒకసారి కలుపుకుంటే ఏంటంటే మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుంది. జాడీలోకి తీసేసుకుంటున్నాను పచ్చడి అయితేని. పచ్చడి అంతాను జాడీలో పట్టలేదనమాట. ఇంకో జాడీలో పెడతాను. ఏంటంటే నేను ఒకే దాంట్లో పెట్టేసుకుని తీసుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం చిన్న జాడీలోకి వేసుకునేది తీసుకుంటాను అనమాట పచ్చళ్ళు అయితే ఎప్పుడూను. ఓకే, ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను. ఈ పచ్చడి వేరే దాంట్లోకి తీసేసి ఇదిగోండి మంచి తురుము పచ్చడి వేసుకుని పుల్ల పుల్లగా కారం కారంగా వేడి వేడి అన్నం ఇలా వేసుకుని నెయ్యి కానీ ఎన్నపస కానీ ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి, బాగుంటుంది. ఇదిగో ఇలా చక్కగా కలిపేసుకుని ఎండుమిరపకాయ చూస్తారా ఇలా క్రిస్పీగా ఇదిగో ఎలా ఉంటుందో ఇలా గిల్లు పడితే గిల్లాడిపోద్ది అనమాట. ఇలాంటి ఎండుమిరపకాయను కూడా పెట్టుకుని ఎల్లుల్లిపాయలు ముక్కల కింద ఉంటుంది కదా, వేడి వేడి అన్నం ఇలా పచ్చడి కలుపుతూ పెట్టడానికే చేతులు ఎన్ని రెడీగా ఉంటాయో మా ఇంట్లో చెప్పొద్దండి. మీకు వీడియో ముందు కనిపించరు కానీ తెలుసా. ఫస్ట్ మా రేణు ఉంటుంది, మా చిన్నమ్మాయి ఉంటుంది, వాళ్ళు పెద్ద అబ్బాయి ఉంటాడు. అమ్మో నాకని ఒక్క పోటీ మామూలుగా పెట్టుకోరు అసలు వీళ్ళైతేని. రేణు అయితే లొట్టలేస్తుంది అక్కడ, అంత టేస్టీగా ఉందని. ఎలా ఉంటుంది చెప్పండి పచ్చడి? ఇప్పుడు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నట్టు ఉండదా? పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది కదా. ఆ మెంతిపొడి ఫ్లేవరు మామూలుగా ఉంటుంది. మెంతిపొడి ఫ్లేవర్ అయితే కదా. నేను అందులో ఇంగు వేసానండి, మర్చిపోయాను చెప్పడం. నేను అది ఆయిల్ వేసిన తర్వాత చిన్న ఇంగు ముక్క వేసాను అనమాట. ముద్ద ఇంగు ఉంటుంది కదా, అది వేసాను. నేను మీకు ఆ వీడియో కూడా స్కిప్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ చీకటి పడిపోతుంది అన్న ఒక దాంట్లో నేను హడావిడిలో ఉన్నాను అనమాట. అది వేసిన తర్వాత ఆన్ అవ్వడం ఒక్కొక్కసారి ఏంటంటే ఆన్ చేసామనుకుని ఆన్ చేయడం మర్చిపోతూ ఉంటాం. అలా అయిందనమాట. చిన్న ఇంగు వేసుకోండి. మెంతి పొడి ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ ఇష్టం లేదు మాకు ఫ్లేవర్ అన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తేనే ఆ టేస్ట్ అన్నది మనం తింటున్నప్పుడు ఇంకా వర్ణించక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటాను. ఓకేనా, మరి ఇంకెందుకు ఆలస్యం. మరి ఈ వీడియో నచ్చిందా? ఏమండి మర్చిపోయాను, ఒక లైక్ చేయొచ్చు కదా. వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు. చెయ్యండి అబ్బా, ఒక లైక్ కొట్టండి, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో అయితే తెలియజేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.